పోలీసులు మావోయిస్టుల భీకర దాడులకు సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు లైవ్ ద్వారా అందిస్తారు. రాములు, చెప్పండి, ఎప్పుడూ లేని విధంగా ఇంత తీవ్ర స్థాయిలో పోలీసులకు అలాగే మావోయిస్టులకు మధ్య కాల్పులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 35 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. మొత్తానికి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఏవైతే ఉన్నారో ఇది సమావేశం జరుగుతుందనేది కేంద్ర బలగాలకు తెలిసిన సమాచారం అందడంతో పోలీసులు ఒకేసారి ఆ సమావేశం పైన దాడి చేసినట్లు జరుగుతుంది. మొత్తానికి దాడికి సంబంధించిన దాంట్లో ఇంకా మావోయిస్టు పార్టీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన కేంద్రం మావోయిస్టు పార్టీ పైన ఆపరేషన్ మావోయిస్టు పార్టీ అనే ఏదైతే జరుగుతుందో మొత్తానికి గత ఈ 5 నెలల కాలంలోనే మావోయిస్టు పార్టీకి భారీ ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. గతంలో లచ్చన్న ఎన్కౌంటర్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక కేంద్రం మావోయిస్ట్ పార్టీలో ఒక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఏమైనప్పటికీ మావోయిస్ట్ పార్టీకి పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలనేది అమిత్ షా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తంగా తెలంగాణ లేదా ఛత్తీస్గఢ్, బీహారు, జార్ఖండ్ ఈ మొత్తం ప్రాంతాలపైన కేంద్రం ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఆపరేషన్ మావోయిస్టు పేరుతో భారీ ఎత్తున ఎన్కౌంటర్కి సంబంధించినది పరిశీలన చేస్తుంది. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 35 మందికి సంబంధించిన మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఆపరేషన్కి సంబంధించిన పోలీసు అధికారులు ప్రకటిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది కూడా. అయితే దీనికి సంబంధించి కేంద్రం స్పెషల్ ఫోకస్ కూడా చేసినట్టు తెలుస్తోంది. సో ఇప్పటి వరకు జరిగిన కాల్పులకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నారు? అలాగే ఇంకా ఏమైనా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఈ ఎన్కౌంటర్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉందా? తిరిచేదన ఇప్పటికీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన అట్లాగే పోలీసులకు సంబంధించి ఎన్కౌంటర్ కాల్పుల మోతలు అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన ఏదైతే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో ఏదైతే జరుగుతుందో ఈ సమావేశానికి సంబంధించినవి పోలీసులకు గట్టి సమాచారం అందినాకనే పోలీసులు క్యాంపు పైన దాడి చేయడం జరిగిందనే చెప్తుంది. మావోయిస్ట్ పార్టీ మరోవైపు ఇది ముమ్మాటికి దాడి ఒకవైపు నుంచే జరిగింది, ఎదురు కాల్పులు కావనేది మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది ఒకవైపు తెలుపుతున్నారు. మొత్తానికి అయితే తెలంగాణలోని మొత్తం అయితే ప్రధాని మోదీ అమిత్ షా అన్నట్టుగానే 2026 మార్చిలోగా అసలు మావో అన్న పదమే లేకుండా చేస్తామని అన్న నేపథ్యంలో ఇది నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోందా? సిరిచందన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ నిర్మూలన ఏదైతే ప్రకటించిందో మొత్తానికి భారతదేశంలో మావోయిస్ట్ పార్టీ పేరే లేకుండా అమిత్ షా చేస్తా అని ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ఉన్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కేంద్ర స్థాయి కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిఘా వ్యవస్థ ద్వారా గుర్తించి అటాక్ చేయడం జరుగుతుంది అనేది చెప్పొచ్చు. మొత్తానికి అమిత్ షా భారతదేశంలో మావోయిస్టులు లేకుండా ఏరి పారేస్తామని ఎప్పుడైతే ప్రకటించారో దానికి ఒక కొనసాగింపుగా ఈ గట్టి చర్యలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ప్రజాస్వామికవాదులు ఎవరైతే పోరాకుల సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళంతా ఇది మావోయిస్టుల ఏరివేత కాదు, ప్రజాస్వామికం గొంతు వినిపిస్తున్న వారి పైన ఇది దాడులు జరుగుతున్నాయని ప్రజాస్వామ్యం లేకుండా దేశంలో చేస్తున్నారని పోరాకుల సంఘాల నాయకులు ఒక వాదన వినిపిస్తున్నారు. సిరిచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాములు.